వద్దు ఇవన్నీ వద్దు తీరు ఇక చెల్లూరు రాగానే మంచి కూడా మీడియా నుంచి మొత్తం చేయొద్దు ఇవన్నీ. ఎందుకు చేస్తావు? ఏంది మత మార్పు ఎందుకు చేస్తావు నువ్వు? మత మార్పు ఎందుకు? మత మార్పు చెప్తున్నారు, ఇంకేం చెప్తున్నారు? పరాసఖ్యమైన సంతోషం నా హృదయము వింతరమారెను, నా హృదయము వింతరమారెను. ప్రేమిస్తున్నారు. परमेश्वर आपसे बहुत प्यार कर रहे हैं. నిజమైన ప్రేమ అనేది ఈ లోకంలో ఒకటి ఉన్నది. सच्चाई प्रेम इस संसार में एक है. ఈ లోకంలో మనము ప్రేమ కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాము. प्रेम के लिए इस संसार में बहुत जगह हम घूमते हैं. మనము సినిమాల్లో సీరియల్లో చూస్తే ప్రేమ అది నిజమైనది అని మనం అనుకుంటాము. हम देखते हैं सिनेमा में सीरियल में देखते हैं वो प्रेम सच्चाई बोल के आप सोचते हैं. కానీ ఆ ప్రేమ ఒక రోజు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతుంది. वो प्रेम हमको एक दिन छोड़ के चले जाएगा. కానీ ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది అసలు లేనే లేదు. इस संसार में सच्चाई प्रेम है नहीं. చీకటితో నిండిపోయిన ప్రేమ ఉన్నది. हम सोचते हैं सच्चाई प्रेम इस संसार में है. नहीं मेरे भाइयों, కానీ ఈ లోకంలో నిజమైన ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ గురించి చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. इस संसार में ये प्रेम है, वो प्रेम के बारे में हम बताने के लिए हम आए हैं. ప్రేమ మనందరిని ప్రేమించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రేమ ఉన్నది. वो प्रेम है कलवरी क्रूस पर मारा गया यीशु मसीह. वो प्रेम के बारे में हम बताने के लिए इधर आया है. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యం సెలవిస్తున్నారు. यीशु मसीह बुला रहे हैं, जो प्रयास कर रहे हैं उसको यीशु मसीह बुला रहे हैं. ఈ లోకం మన యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడతా इस ఉంటాము. संसार में हमारा जिंदगी हमारा मर्जी से जीने के लिए हम सोचते हैं. ఆ యొక్క ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల నువ్వు చాలా మందికి, నీ యొక్క కుటుంబానికి, నీకు గాని, నీ ఫ్రెండ్స్ కి గాని చాలా దూరం అయిపోతా ఉంటావు. हमारा मर्जी से जीने के क्या होता है, मर्जी के जीने के बाद हम नष्ट हो जाएगा. ఆ యొక్క జీవితం చాలా నువ్వు విపరీతంగా వ్యర్థపరుచుకుంటా ఉంటావు. నీ కుటుంబానికి చాలా దూరం అయిపోతా ఉంటావు. हमारा जिंदगी खराब हो जाएगा. हमारा जीवन दूर हो जाएगा परमेश्वर से और संसार से. కొంతమందికి తాగుడు అలవాటు ఉంటుంది. कुछ लोग पीते हैं, కొంతమంది దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. कुछ लोग चोरी करते हैं, కొంతమందికి వ్యభిచారం చేసే అలవాటు ఉంటుంది. कुछ लोग व्यभिचार करते हैं, కొంతమందికి వేరే వాళ్ళని హింసించడం అలవాటు ఉంటుంది. किसी को मारने के लिए भी आदत होता है. అవన్నిటి నుంచి నువ్వు విడిపించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తావు. वो सारे चीजों से छुटकारा मिलने के लिए कोशिश करते हैं. కానీ నువ్వు అవన్నీ నుంచి విడిపించుకోలేకపోతా ఉంటావు. उससे छुटकारा नहीं मिल सकते अपने आप. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అంటున్నాడు. इसलिए ప్రియమైన స్నేహితులారా, very good morning all of you. అందరికీ శుభము తెలియజేస్తున్నాం. We have come here to give a good news. మేము ఇక్కడికి ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాము. Not only good news, it's a great news. శుభవార్త మాత్రమే కాదు, అద్భుతమైన గొప్ప వార్త. I want to introduce a great savior. మేము ఒక గొప్ప రక్షకుణ్ణి ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాము. I want to show a great man as well as God. మేము ఒక గొప్ప వ్యక్తిని మరియు దేవుణ్ణి పరిచయం చేయాలని ఆలోచిస్తున్నాం. Do you know who is that? మీకు తెలుసా వారెవరు? His name is Jesus Christ. ఆయన పేరు యేసు క్రీస్తు. ఎన్ని గంటలు పనిచేసినా కూడా कितना समय काम किया हो, మనము జీవించడానికే కదండి పనిచేసేది. हम जीवन बिताने के लिए हम काम कर रहे हैं. మన శరీరం కోసమే కదండి మనం కష్టపడేదంతా. हमारा शरीर के लिए सारे काम करते हैं. మన శరీరం తర్వాత ఆత్మ అనేది కూడా ఉంటుందండి. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. हमारा शरीर नहीं, आत्मा भी हमारा अंदर होता है. ఆత్మకు కూడా ఒక మరణం అంటూ ఉండదండి. ये आत्मा को मृत्यु नहीं होता है. శరీరానికి మరణం అంటూ ఉంటుందండి, ये शरीर को मृत्यु मिलेगा, కానీ ఆత్మకి మరణం ఉండదండి. आत्मा को मृत्यु नहीं होता है. ఈ భూలోకం అనేది ప్రయాణం అండి. మనకి इस संसार में हम यात्रा कर रहे हैं. ఈ ప్రయాణం అనేది ముగిన తర్వాత మనము ఒక గమ్యానికి చేరుకోవాలండి. ये यात्रा करने के बाद एक गम्य एक जगह जाना पड़ेगा. అది రెండు మార్గాలండి. वो दो मार्ग है. ఒకటి నరకం అండి, एक नरक, ఇంకొకటి పరలోకం అండి. एक है स्वर्गराज. వద్దు ఇవన్నీ వద్దు తీరు ఇక చెల్లూరు రాగానే మంచి కూడా మీడియా నుంచి మొత్తం చేయొద్దు ఇవన్నీ. ఎందుకు చేస్తావు? ఏంది మత మార్పు ఎందుకు చేస్తావు నువ్వు? మత మార్పు ఎందుకు?
మత మార్పే చెప్తున్నారు, ఇంకేం చెప్తున్నారు? ఇది భయపడతా ఇట్లా భయపడా భయపడతా అనుకుంటున్నా అని చెప్తారా మీరు చర్చలో చెప్పుకోవాలి, ఏం చెప్పేది? ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి इस संसार में यीशु मसीह 2000 वर्ष पहले आपके लिए मेरे लिए आया है। మనం చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులకు మేకులు కొట్టబడతా వచ్చాయి. हमारे हाथों से जो पाप किया उनका हाथों में कीला लगाया। మనం చెడు నడకలకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడతా వచ్చాయి. గ్రే హెయిర్ అండ్ బ్లాక్ హెయిర్, నల్ల జుట్టు ఉన్నా సరే లేకపోతే ఎర్ర జుట్టు ఉన్నా సరే, యు మే బి పూర్ యు మే బి రిచ్, ధనవంతుడు అయినా సరే పేదవాడు అయినా సరే, he loves everybody. ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, he loves all who are in హైదరాబాద్. స్నేహితులారా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ప్రేమిస్తున్నారు. you are all watching me from the bikes. మీ అందరూ కూడా వాహనాల పైన మమ్మల్ని చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మీరు యొక్క వాక్యాన్ని వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. నాట్ ఓన్లీ సే యు రిసీవ్ జీసస్ క్రైస్ట్, చూడడం మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభువుని మీరు తీసుకోవాలి. why you need to receive, మీరు ఎందుకు ఆయనను అంగీకరించాలంటే, you receive Jesus Christ, ఎప్పుడైతే అంగీకరిస్తారో your sins will be forgiven, పాపములు క్షమించబడతాయి. my dear friend, నా యొక్క స్నేహితులారా, you cannot go heaven with our sins. పరలోక రాజ్యానికి పాపము ద్వారా ప్రవేశించలేరు. we can go with our sins to hell. పాపము ద్వారా మీరు నరకానికే చేరుకుంటారు. God is not expecting you to go to hell. దేవుడు నరకానికి మీరు వెళ్ళాలని ఆయన కోరుకోవడం లేదు. God did not design you to send hell. దేవుడు నరకానికి వెళ్ళడానికి మిమ్మల్ని సృష్టించలేదు. God designed you to send heaven. దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికే తయారు చేశారు. మేము ఇక్కడికి యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాము. इधर हमने यीशु मसीह के बारे में बताने के लिए आया है. ఆయన యేసుక్రీస్తు ఎవరంటే, यीशु मसीह कौन है? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. 2000 वर्ष पहले यीशु मसीह आया, कलवरी क्रूस पर मारा गया. ఆయన మనుషుల కోసం సిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడంటే, మానవులు చేసిన పాపం ప్రకారం. यीशु मसीह क्यों मर गया? हमने पाप किया, उसी के कारण ये क्रूस पर मारा गया यीशु मसीह ने. దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. परमेश्वर का वचन कहते हैं सबने पाप किया, परमेश्वर से दूर हो गया. చూడండి, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, పరలోక రాజ్యం ఒక్కటే శాశ్వతం. देखो, ये संसार हमेशा के लिए नहीं, स्वर्ग राज हमेशा के लिए. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరిని రక్షించడానికి. यीशु मसीह संसार में आया है, सबको बचाने के लिए आया है. చూడండి, మానవుడి యొక్క జీవితం ఏంటంటే పుట్టడం, బతకడం, చనిపోవడమేనా? आदमी का जिंदगी क्या है? खाना पीना सोना सब, मरना. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఒకసారి ఆలోచించారా? मरने के बाद कहाँ जाएंगे? सोचो मेरे भाइयों. చూడండి, లోకంలో ఏది కూడా శాశ్వతం కాదండి. इस संसार में कोई भी हमेशा के लिए नहीं है. ఏదో ఒక రోజు అందరూ కూడా ఇవి చూస్తున్నవన్నీ కూడా ఏదో ఒక రోజు వ్యర్థమైపోవాల్సిందే. एक दिन ये सारे छोड़ना पड़ेगा. మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఒక రోజు గతించుకో ఒక రోజు అనేది వస్తుంది. आप जो देख रहे हैं ये सब को अंत हो जाएगा एक दिन. మీరు ఎలాంటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే, आप कैसा भी हो, कभी भी हो, మీరు ఎంతటి అధికారి అయినా సరే, कितना बड़ा आदमी हो, మీరు ఎంత ఉన్నత అధికారి అయినా సరే, आप कितना बड़ा अधिकारी हो, మీరు ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే, कितना बड़ा नौकरी कर रहे మీ हो, దగ్గర ఎంత ధనం ఉన్నా సరే, సంపద ఉన్నా సరే, ఐశ్వర్యాలు ఉన్నా సరే, कितना धन दौलत आपके पास होगा, అవన్నీ కూడా ఒక రోజు గతించిపోయే రోజు రాబోతుంది. वो सबको अंत हो जाएगा एक दिन. అవన్నీ కూడా ఒక రోజు నాశనమయ్యే రోజు రాబోతుంది. एक दिन ये सारे अंत हो जाएगा. అయితే మీరు ఎలాంటి వారైనా, ఏ పార్టీ వారైనా, आप कैसा भी हो, कहीं भी हो, ఇంకా సరిగ్గా చెప్పాలి అని అంటే, कैसा कहीं अच्छी तरह बोलना चाहे तो ఏదో ఒక రోజు ఇటు భూమి నుంచి ఊడిపోవాల్సి ఉంటుంది, एक दिन इस पृथ्वी को छोड़ना पड़ेगा, అంటే చనిపోవాల్సి ఉంటుంది. अब मरना पड़ेगा. మీరైనా నేనైనా ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా రాబోతుంది. आप भी मैं भी मरना पड़ेगा, वो दिन पक्का आएगा. అయితే ఈ మరణించే ఆ రోజు రాకముందే ఇప్పుడు నేను యేసుక్రీస్తు తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. मृत्यु आने से पहले मेरे भाइयों बहनों यीशु मसीह पर विश्वास करो.